వేగంగా ఎళ్ళే హనుమంతుడికి మెల్లగా ఎళ్ళే ఒంటె వాహనంగా ఎలా అయిందో మీకు తెలుసా? రావణుని బామ్మర్తయిన దుండపిని వాలి యుద్ధంలో ఓడించి దుండపి మృతదేహాన్ని వృషముఖ పర్వతం మీద పడేసి వెళ్ళిపోతాడు. దీనివల్ల అదే పర్వతం మీద మాతంగి అనే మహర్షి తపస్సుకు భంగం కలుగుతుంది. మాతంగి మహర్షి కోపంలో ఇక నుండి ఈ వృషముఖ పర్వతం మీద నీ కాలు పెడితే మరణిస్తావని శపిస్తాడు. వాలి ఈ పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని తెలుసుకున్న సుగ్రీవుడు అక్కడికి వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడిని కలవటానికి వచ్చి పక్కనే ఉన్న పంపా సరోవరాన్ని చూడటానికి వెళతారు. కానీ ఆ తీరమంతా ఇసుకతో నిండిపోయి ఉండటంతో అతి బరువైన హనుమంతుడు కాలు ఇసుకలో మూసుకొని పోతూ ఉంటుంది. అప్పుడు సుగ్రీవుడు ఇసుకలో సులువుగా తిరగటానికి ఒక ఒంటె ఇస్తారు. హనుమంతుడు ఎగిరి ఆ ఒంటె మీద కూర్చుంటారు. అది చూసిన వానరులు చాలా సంతోషిస్తారు. హనుమాను ఇప్పటి నుండి నా వాహనం ఒంటె అని చెబుతారు. నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.